ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. మనం పర్యాటక శాఖకు ఏ రోజైనా సరే నీకు ఇచ్చిన శాఖకు నువ్వేమన్నా న్యాయం చేశావా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మన ఆస్తులు ఉండే వాటికన్నా కూడా డబల్ మనం పెంచుకున్నాం తప్ప. ఆర్కే రోజా ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఏ విధంగా నువ్వు దండుకున్నావు చిరు వ్యాపారస్తుల దగ్గర. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయాన్ని కూడా మాట్లాడినటువంటి ఆర్కే రోజా నువ్వు ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. అది చంద్రబాబు నాయుడు కూడా నమ్మకం లేదు. రుకో జరా సబర్ కరో. అటు చూడు బే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏమంటారు? ఈడు కాదు. పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తగిలిచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఈ రోజు నోరు అదుపులో పెట్టుకోండి. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన